గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో రెఫ్రిజిరేటర్ గురించి డే 1 చాప్టర్ 1లో మనం రెఫ్రిజిరేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెఫ్రిజిరేటర్లో మనకి చాలా రకాలు ఉంటాయి. వాటిలో డొమెస్టిక్గా మనం కమర్షియల్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు డొమెస్టిక్ అంటే హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో వాడే రెఫ్రిజిరేటర్లో మనకి ఫస్ట్ది ఒకటి సింగిల్ డోర్ ఫ్రెండ్స్. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. ఈ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ మనకి దీంట్లో సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. ఈ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో మనకి 2 టైప్. ఏ నాన్ ఇన్వర్టర్, తర్వాత బి ఇన్వర్టర్ మోడల్. ఈ 2 రకాలు మనకి సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో మనకి ఒకటి నాన్ ఇన్వర్టర్ మోడల్ ఉంది, రెండోది ఇన్వర్టర్ మోడల్ ఉంది. మనం ఈ ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ రెండింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో నాన్ ఇన్వర్టర్ అంటే మనకి అంతా కూడా ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ మీద పనిచేస్తుంది అనమాట. ఆల్టర్నేటివ్ కరెంట్ మీద పనిచేసేది నాన్ ఇన్వర్టర్ రెఫ్రిజిరేటర్. అలాగే డీసీ అంటే డైరెక్ట్ కరెంటు, ఈ డైరెక్ట్ కరెంట్ మీద పనిచేసేది ఇన్వర్టర్ అనమాట, ఇన్వర్టర్ రెఫ్రిజిరేటర్. ఇలా మనకి సింగిల్ డోర్లో 2 రకాల రెఫ్రిజిరేటర్లు ఉన్నాయి. అలాగే డబల్ డోర్లో కూడా 2 రకాలు ఉంటాయి. అలాగే మనకి సైడ్ బై సైడ్ డోర్లు. ఇలా మనకి ఏంటంటే టోటల్ నాన్ ఇన్వర్టర్ అంటే నాన్ ఇన్వర్టర్ అంటే ఏంటి, ఓల్డ్ మోడల్, పాత మోడల్స్ అన్నీ కూడా ఏసీ మీద ఆల్టర్నేటివ్ కరెంట్ మీద వర్క్ చేసాయి. తర్వాత డైరెక్ట్ కరెంట్ అంటే పీసీబీ బోర్డు ఉపయోగించి మనం డీసీని డైరెక్ట్ కరెంట్ వాడి ఇన్వర్టర్ మోడల్ రెఫ్రిజిరేటర్లు అనేవి తయారు చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు వీటిలో మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఇందులో మనం ఏం తెలుసుకోవాలి? మనకు కావాల్సింది మొట్టమొదట అసలు దీంట్లో ఉండే ఏమేమి పార్ట్లు ఉంటాయి, దీంట్లో ఏమేమి పార్ట్లు అనేవి ఉంటాయి. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనమాట. సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్. దీంట్లో అసలు సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో మనకి ఏ పార్ట్లు ఉంటాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇదేంటిది నాన్ ఇన్వర్టర్ అనమాట. ఇది నాన్ ఇన్వర్టర్ గురించి తర్వాత తెలుసుకుందాం. నాన్ ఇన్వర్టర్ ఈ నాన్ ఇన్వర్టర్లో మనకి అసలు ఈ రెఫ్రిజిరేటర్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ని మనం అసలు తయారు చేయాలి అనుకున్నాం. అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే ఒక వస్తువు రిపేర్ చేయాలి అంటే మన దగ్గర ఎలాంటి సామర్థ్యం ఉండాలంటే ఆ వస్తువును తయారు చేసే సామర్థ్యం ఉండాలి ఫ్రెండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక వస్తువును రిపేర్ చేయాలి అంటే మనం అలా అని చెప్పి మనమేమి ప్రతి పార్ట్ మనం తయారు చేయాల్సిన అవసరం లేదు. బజార్లో దొరికే పార్ట్లు తెచ్చి మనం అసెంబ్లీ చేయగలగాలి. అలా చేయగలిగిన వాళ్ళు దాంట్లో గురుస్థానంలో ఉండగలుగుతారు ఫ్రెండ్స్, అలా చేయలేని వాళ్ళు టెక్నీషియన్స్ లేకపోతే ఏదో ఎలక్ట్రీషియన్స్, అంటే కొంచెం తెలిసి ఏదో కొద్దిగా తెలిసి తెలియక అలా ఏదో కొట్టుకుపోతూ ఉంటారనమాట. ఎలాగోలా జీవితాన్ని ఆ వచ్చే డౌట్లు క్లారిఫై అవ్వక ఏదో తిప్పలు పడుతూ వాళ్ళు బతుకుతారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నేను ఒక టెక్నీషియన్ని, నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నానని కూడా చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి అంతరాత్మకంగా తెలుసు వాళ్ళకి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు ఎందుకని అని, లేదా అప్డేట్ అవ్వరు. అంటే
నాన్ ఇన్వర్టర్ ఉంది, నాన్ ఇన్వర్టర్ తర్వాత ఇన్వర్టర్ వస్తుంది, ఇన్వర్టర్ తర్వాత ఇంకో మోడల్ ఏదో వచ్చింది, ఇంకో మోడల్ ఏమొస్తుంది, అసలు కంప్రెషనే లేని మోడల్స్ వస్తాయి. కంప్రెషన్లో మనకి ఇవేమీ లేకుండా మనకి అసలు కంప్రెషన్లు ఉండవు, కాపర్ పైపులు ఉండవు, ఉండవు. అవేమీ లేని మోడల్స్ కూడా త్వరలో వస్తాయన్నమాట. ఆ మోడల్స్ గురించి కూడా నేను పూర్తిగా మీకు వివరిస్తా. అసలు ఆ మోడల్ ఎలా తయారు చేయాలి, మనం కంప్రెషర్ పైపులు గీపులు లేకుండా కూడా మనం రిఫ్రిజిరేటర్ని తయారు చేయొచ్చు. కూలింగ్ నెంబర్ 1గా ఉంటుంది. అవి ఆల్రెడీ జపాన్లో అలా ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా నేను మీకు వివరంగా ప్రతిదీ కూడా అందిస్తాను. ముందు మనం అసలు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ని నాన్ ఇన్వర్టర్ మోడల్ మనం రిపేర్ చేయడం తర్వాత అండి. ముందు రిపేర్ చేయడం అనేది పక్కన పెట్టండి. అసలు నేను సర్వీస్ ఇంజనీర్ని అంటే సర్వీస్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్లో ఎంటెక్లో పిహెచ్డీలు చేయాలా అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నాలెడ్జ్ ఉంటే చాలు. ఎంత నాలెడ్జ్ ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, కానీ నేర్చుకుని ఉండాలి. ఇది ఇంపార్టెంట్ విషయం. నేర్చుకుంది ఏది రాదు, ప్రాక్టికల్స్ చేయింది అసలు రాదు. మీ చేత్తో మీరు చేస్తేనే వస్తుంది, అంతేగాని చూస్తే రాదు. అది మనం రోజు బస్సు ఎక్కుతాం, బస్సు డ్రైవర్ తోలుతుంటే రోజు చూస్తూ ఉంటాం. అలా అని బస్సు తోలుతామా, బస్సు తోలలేము. మీరు ఆ బస్సు తోలాలంటే ముందు ట్రైనింగ్కి వెళ్ళాలి. వెళ్తేనే కటింగ్లు అవన్నీ కూడా తెలుస్తాయి, మార్జిన్స్ తెలుస్తాయి. సేమ్ అలాగే ఏదైనా సరే మన చేత్తో మనం చేస్తేనే వచ్చింది. అలా చెయ్యాలంటే మనం ట్రైనింగ్ ఎక్కడో చాట ఏదో చాట ఎంత ఇప్పుడు మనకి వర్క్ వచ్చేటట్టు జరగాలి అంతే. ఆయన ఎలాంటి వాడు, లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ మంచిదా కాదా ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సిందేంటి, వర్క్ రావడం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మనం అసెంబ్లీ చేయాలి అంటే వర్క్ నేర్చుకోవడం అంటే ఏంటండి, నీకు వర్క్ ఎలా వస్తుంది, అసలు అసెంబ్లీ చేయగలిగితే వస్తుంది వర్క్. అంతేగాని నువ్వు అసెంబ్లీ చేయలేకపోతే నీకు పూర్తిగా వర్క్ రాదు. అదేంటి సార్ మామూలుగా అసెంబ్లీ ఎలా చేస్తాం మామూలుగా అని అంటారు. అది ప్రాక్టికల్స్లో ఖచ్చితంగా మీ గురువు గారు లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లోనో ఖచ్చితంగా నేర్పాలి. అలాంటి ఇన్స్టిట్యూట్లు మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి ఇన్స్టిట్యూట్లు లేకుండా పోయినాయి. ఎంతసేపు డబ్బు తప్ప ఇంకేమీ లేదు. పోనారా అని వాళ్ళు ఎక్కువ డబ్బులు పెడితేనేమో మనం వెళ్ళలేం. మనమేమో మనగా అసలే అరకొర సంపాదన లేదు, దానికి తోడు మళ్ళీ పెట్టుబడి ఇవన్నీ మనం చూసుకుంటాం. డబ్బులు లేక కొంత బాధలు. పోనీ అలాంటి ఇన్స్టిట్యూట్లు ఉంటేనేమో అక్కడ ఎక్కువ డబ్బులు అంటే వెళ్ళలేము, ఎక్కడ చీప్ అంటే అక్కడికి వెళ్తాం, అక్కడేమో ఇబ్బందులు పడుతూ ఉంటాం. వాళ్ళు కూడా మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చిన డబ్బులకి సరిపడా నేర్పుతారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్స్ అన్నీ వేస్ట్ చేసి పాడు చేస్తే ఆ డబ్బులు కావాలి కదా, అవి ఆడకు సరిపోవు. వాళ్ళు మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇలా రకరకాల ఇబ్బందులతో మనకి మన టెక్నీషియన్స్ అందరూ నానా బాధలు పడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనకి ఒక సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మనం తయారు చేయాలనుకున్నాం. ఆ తయారు చేయాలనుకున్నప్పుడు మనకి ముఖ్యంగా మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ తయారు చేయాలంటే మనకి కొన్ని స్పేర్స్ అనేవి కావాలి. ఆ స్పేర్స్ ఏమేం కావాలి, స్పేర్ పార్ట్స్. ఈ స్పేర్ పార్ట్స్ ఏం కావాలి, మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటి. మనం ఫస్ట్ అసలు కూలింగ్ని మనం సృష్టించాలి. ఆ కూలింగ్ని మనం సృష్టించాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ కంప్రెషర్ అనేది ఒకటి కావాలి. కంప్రెషర్ అనేది ఒకటి కావాలి. ఈ కంప్రెషర్ కావాలనుకుంటే ఏ కంప్రెషర్ కావాలి, మనకి ముందు మనం తెలుసుకోవాల్సింది అదే. కంప్రెషర్ కావాలి, ఎంత కంప్రెషర్ కావాలి, దానికంటూ ఒక సైజు ఉంటుంది కదా, ఒక సైజు ఉంటుంది, ఒక కెపాసిటీ ఉంటుంది. మనకి ఏ సైజు కంప్రెషర్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి. ఈ కంప్రెషర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఒక సైజు కావాలి, కెపాసిటీ కావాలనుకున్నాం. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం తీసుకునే రిఫ్రిజిరేటర్లో లోపల స్పేస్, అంటే నువ్వు ఎంత స్పేస్లో ఈ రిఫ్రిజిరెంట్ని చేద్దాం అనుకుంటున్నావు, అంటే కూలింగ్ని నువ్వు సృష్టిద్దాం అనుకుంటున్నావు. ఎంత స్పేస్లో కూలింగ్ని సృష్టించాలనుకుంటున్నావు అంటే ఏంటి, లోపల ఉన్న నెట్ వాల్యూమ్ ఎంత, దానిపైన ఉన్న గ్రాస్ వాల్యూమ్ ఎంత. అంటే ఏంటి తెలుసుగా, మనకు చిన్నప్పుడు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు ఏంటి తెలుసు కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అంటే ఏంటి, మనకి పొడవు ఎంత,
అంటే అడ్డం ఎంత, నిలువ ఎంత, లోతు ఎంత, అది దాన్ని మనం పొడవు, వెడల్పు, లోతు, అది ఈ మూడు కలిపితే నెట్ వాల్యూమ్ అనేది వస్తుంది. దానిపైన మనం మొత్తం అంటే మొత్తం క్లోజ్ చేస్తే లోపల వాల్యూమ్ ఎంత ఉంది, పైన వాల్యూమ్ గ్రాస్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనకి దాన్ని బట్టి మనం ఈ కంప్రెషర్ సైజుని నిర్ణయించాలి. మీరు అనుకుంటారు, అబ్బో ఇవన్నీ ఎందుకు సార్ మాకు, ఏదో టటగా 4 చెప్పేశారంటే అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇవి తెలిస్తే అసలు నువ్వు రెఫ్రిజరేటర్నే తయారు చేయగలవాడివైతే నీకు రిపేర్ చేయడం ఒక లెక్క. నువ్వు ఒక పెద్ద కంటైనర్ను తోలగలవు, చిన్న 10 టైర్లు బండినో లేకపోతే ఆ లారీలని తోలలేవా? చాలా నీకు అవి చిన్న, నీకు ఎలా అనిపిస్తుంది అంటే బొడ్డే అనిపిస్తుంది. అలాగే మీలో ఒక రెఫ్రిజరేటర్ని తయారు చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మీకు ఇక రెఫ్రిజరేటర్లో వచ్చే రిపేర్లు మీ కాలి కోటితో సమానం అన్నమాట. అది మనం మీ కాలి కోటితో సమానం. అప్పుడు మీకేంటి, మీకు పూర్తి ధైర్యం ఉంటుంది. చెయ్యలేను అన్న భయం అనేది మీలోంచి నశించిపోద్ది అనమాట. నేను ఈ రెఫ్రిజరేటర్ చేయలేను, అసలు ఏదైనా చేయగలను అన్న ధైర్యం వస్తుంది మీకు. ధైర్యమే కాక మీ కింద ఉన్న వాళ్ళకు కూడా మీరు నేర్పగలుగుతారు. అది మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి. మనం కిందోళ్ళకి మనం ఎంతో కొంత మనం చేయగలిగిన సాయం, వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు, కనీసం జ్ఞానం ఇవ్వండి. మీకు తెలిసిన వర్క్లో 10% అన్నా వాళ్ళు పంచిపెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒంటరిగా వెళ్ళిపోతాం. ఏదో ఇక్కడ బతకడానికి మనకి ఈ వర్క్లన్నీ ఆధారం. అందుకే ఎవరో కూడా మీ కింద ఉన్న వీళ్ళు ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళకి కాస్త మీకు తెలిసిన విద్యలో ఒక 10% అన్నా వాళ్ళకి పంచిపెట్టండి ఫ్రెండ్స్. సరే, ఇలా కంప్రెషన్ ఫస్ట్ మనం తీసుకోవాలి అంటే మనం ఎంతైతే నెట్ వాల్యూమ్ అనేది ఉపయోగిస్తున్నామో అంత ఆ నెట్ వాల్యూమ్ని బట్టి మనం ఈ కంప్రెషన్ కెపాసిటీని మనం నిర్ణయించుకోవాలి ఫ్రెండ్స్. అది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనం రెండోది ఛాంబర్ అనమాట. ఈ ఛాంబర్ అనేది మనం సింగిల్ డోర్లో ఛాంబర్ అంటాం, డబుల్ డోర్లో ఎవాపరేటర్ అంటాం. మీరు సొంతంగా తయారు చేసేదంటో మీరు ఏదన్నా అనుకోండి, కాపర్ పైప్ అనుకోండి, లేకపోతే అల్యూమినియం పైప్ అనుకోండి. ఛాంబర్ని మనం రెఫ్రిజరేటర్లో అంటే సింగిల్ డోర్ రెఫ్రిజరేటర్లో వేస్తాం కాబట్టి ఛాంబర్ని మరో పేరుతో కూడా పిలుస్తారు. ఏంటి, ఫ్రీజర్ బాక్స్ అని కూడా పిలుస్తారు అనమాట. ఫ్రీజర్ బాక్స్ అని కూడా మనం ఛాంబర్ని పిలుస్తాం. ఈ ఫ్రీజర్ బాక్స్ మనకి ఏం చేస్తుందంటే లోపల ఈ ఫ్రీజర్ బాక్స్ మనకి కూలింగ్ అవుతుంది, చల్లదనం. అంటే ఫ్రీజర్ బాక్స్ని చల్లబరచడానికి మనం ఆ ఫ్రీజర్ బాక్స్ని లోపల అంటే రెఫ్రిజరేటర్ లోపల అనేది మనం ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. అలాగే తర్వాత మనకు కావాల్సింది మూడోది కండెన్సర్ అనమాట. ఈ కండెన్సర్ అనేది ఇది వేడెక్కాలి. ఈ కండెన్సర్ అనేది వేడెక్కితే ఆ ఫ్రీజర్ బాక్స్ అనేది మనకు చల్లబడిద్ది అనమాట. ఈ కండెన్సర్ అనేది వేడెక్కితే ఫ్రీజర్ బాక్స్ అనేది చల్లబడిద్ది అనమాట. ఆ తర్వాత మనకి ఈ కంప్రెసర్, ఛాంబర్, కండెన్సర్ మూడు కూడా మెయిన్ వస్తువులు. వీటితో పాటు మనకి ఏం కావాలి, ఒక స్ట్రైనర్ కావాలి. అంటే స్ట్రైనర్ అంటే ఏంటి, స్ట్రైనర్ను మనం ఏమని పిలుస్తాం, కొంతమంది డ్రైయర్ అంటారు, డ్రైయర్ అని కూడా అనొచ్చు. స్ట్రైనర్ని డ్రైయర్ అంటారు. తర్వాత దీన్ని ఫిల్టర్ అని కూడా అంటారు. ఫిల్టర్ అది స్ట్రైనర్ అంటారు, డ్రైయర్ అంటారు, ఫిల్టర్ అంటారు. ఎలా పిలిచినా అవన్నీ ఒకటే అనమాట. స్ట్రైనర్ అన్నా, డ్రైయర్ అన్నా, ఫిల్టర్ అన్నా అన్నీ కూడా ఒకటే అనమాట. దీంట్లోనే నార్మల్ ఫిల్టర్లు ఉంటాయి, తర్వాత సిల్కా జెల్ ఫిల్టర్లు కూడా ఉంటాయి.
2 రకాల ఫిల్టర్లు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఉండేది మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా. తర్వాత మనకి ఐదోది క్యాపిలరీ ట్యూబ్ అన్నమాట. క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్ అన్నమాట. ఈ క్యాపిలరీ ట్యూబ్ వాడచ్చు. క్యాపిలరీ ట్యూబ్ వాడకుండా కూడా మనం అంటే అసెంబ్లీ చేయాలంటే మనం దీనికి థర్మోస్టాటిక్ ఎక్స్పెన్షన్ వాళ్ళు కూడా వాడచ్చు. అవన్నీ కూడా మనం ఎక్కువగా వాటిని మనం డొమెస్టిక్లో వాడడం. ఎందుకు అంటే దానికి అదంతా కమర్షియల్లో వాడతాం. అవన్నీ కూడా వాటిలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ కమర్షియల్లో చెప్పుకుందాం. మనకి ఇక్కడ వాడేది క్యాపిలరీ ట్యూబ్ అన్నమాట. క్యాపిలరీ ట్యూబ్ మనం అనేది వాడతాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ 5 పార్ట్లు మనం కూలింగ్ని సృష్టించడానికి సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ 5 పార్ట్లు మనం కూలింగ్ని సృష్టించాలి అనుకుంటే ఇవి చాలు. కంప్రెషర్ కావాలి, ఛాంబర్ కావాలి, కండెన్సర్ కావాలి, తర్వాత మనకి స్ట్రైనర్ కావాలి అంటే ఫిల్టర్, డ్రైయర్ ఫిల్టర్, తర్వాత క్యాపిలరీ ట్యూబ్ ఉండాలి. ఈ 5 పార్ట్లు ఉంటే మనం కూలింగ్ని సృష్టించగలం. ఇక ఈ కూలింగ్ సృష్టించడానికి వీటికన్నా మనకు వేరే వస్తువులు అవసరం లేదు. ఇక ఆ తర్వాత మనకు కావాల్సిన వస్తువులు పవర్కి సంబంధించిన ఇవన్నీ కూడా కంప్రెషన్ తప్ప మిగతాయి ఏవి కూడా పవర్తో పనిచేయవు కదా. ఇప్పుడు వీటితో పాటు మనకి ఇంకా కంప్రెషర్కి సప్లై ఇవ్వడానికి ఓఎల్పి అంటే ఏంటి? ఓవర్లోడ్ ప్రొటెక్టర్. పేరులోనే ఉంది చూసారా? పేరులోనే ఏముంది? ఓవర్లోడ్ ప్రొటెక్టర్. అంటే ఏంటి? ఎప్పుడైనా నీకు కంప్రెషన్లో వైండింగ్ షార్ట్ అయినా, లేకపోతే నువ్వు గ్యాస్ ఫిల్ చేసినప్పుడు, రిఫ్రిజరెంట్ అనేది ఫిల్ చేసినప్పుడు, స్ట్రైనర్లో కానీ క్యాపిలరీలో కానీ ఏమన్నా బ్లాక్ అయినా నీకు ఆ ఓవర్లోడ్ అనేది కంప్రెషర్ మీద పడిద్ది. కాబట్టి ఆ కంప్రెషర్ ట్రిప్ అవుతుంది. అందుకని ఆ కంప్రెషర్ ట్రిప్ అవ్వడానికి ఈ ఓఎల్పి అనేది మనం అక్కడ వాడుకుంటాం. అంటే ఏంటి? సేఫ్టీ పర్పస్ అనమాట. ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అంటే లోడ్ ఎక్కువ పడినప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓఎల్పి అంటే అది ఓవర్లోడ్ ప్రొటెక్టర్ అనమాట. అలాగే మనం ఓఎల్పితో పాటు మనం ఇంకా ఇక్కడ 7th ఏం చేస్తాం? పీటీసీ రిలే అనేది వాడతాం. పీటీసీ రిలే ఏం చేస్తుంది మనకి? పీటీసీ రిలే అనేది మనకి స్టార్టింగ్ వైండింగ్ అంటే కంప్రెషర్ని ఆన్ చేయడానికి ఈ పీటీసీ రిలే ఉపయోగపడుతుంది అనమాట. అంటే కంప్రెషన్ని ఈ పీటీసీ రిలే అనేది ఆన్ చేస్తుంది. ఇక్కడ రిలే అనకుండా పీటీసీ రిలే అన్నాం. ఎందుకన్నాం? మామూలుగా రిలే అంటే రిలేలో చాలా రకాల రిలేలు ఉంటాయి. మనం అందుకని ఇక్కడ రిలే అనకుండా పీటీసీ రిలే అన్నాం. ఎందుకన్నాం అంటే పీటీసీ రిలే అంటే పాజిటివ్ టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నమాట. పీటీసీ రిలే అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పీటీసీ రిలే అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ వరకు మనకి పార్ట్స్ అంటే మనం కంప్రెషర్ ఆన్ చేయడానికి కావాల్సిన పార్ట్స్ అన్నమాట. కంప్రెషర్ ఆన్ చేస్తాయి మనం పీటీసీ రిలే ఉపయోగించాం, తర్వాత ఓఎల్పి ఉపయోగించాం. దీనికి మనం నెక్స్ట్ మనకి ఇక్కడ కూలింగ్ సృష్టించడానికి మనం 8వది ఏం కావాలి? మెయిన్ స్టార్ట్ కావాలి. అంటే 3 పిన్ మెయిన్స్ కార్డ్.
3 పిన్ మెయిన్స్ కార్డ్ కావాలి. దీన్నే పవర్ సప్లై కార్డ్ అంటారు, పవర్ కేబుల్ అంటారు. ఇలా మనం ఏ రకంగా పిలిచినా 3 పిన్ అంటే 3 పిన్నుల వైరు, 3 పిన్ వైరు కావాలి. ఎందుకు 2 పిన్నులు చాలదా అంటే గ్రౌండ్ కూడా ఇచ్చుకోవాలి కాబట్టి గ్రౌండ్ ఇస్తాకి మనకి 3వ పిన్ కూడా అవసరం అవుద్ది అనమాట. సేఫ్టీ కోసం, సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, లేకపోతే 2 పిన్స్తో కూడా మనం ఇవ్వచ్చు. 3 పిన్ మెయిన్స్ కార్డ్ ఇచ్చామనుకోండి, ఎప్పుడైనా కంప్రెషన్ ఏమన్నా బాడీ షార్ట్ అయినా మనకి ఎంసీబీ ట్రిప్ అవ్వడం లేకపోతే ఫీజు కొట్టేయడం అనేది సేఫ్టీ కోసం అనమాట. ఈ 3 పిన్ మెయిన్స్ కార్డ్ అనేది మనం వాడతాం అనమాట. ఇక్కడ వరకు మనం కూలింగ్ను సృష్టించడానికి అయితే ఈ పార్ట్స్ సరిపోతాయి అనమాట. ఆ తర్వాత మనం సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఇంకా విడిగా మనం ఏమేమి వేసుకుంటామంటే, ఇక్కడ 9th వచ్చి మనం ఒక బల్బు అనేది మనం ఈ బల్బ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఎందుకు అంటే రేత్రిపూట డోర్ తీసినప్పుడు మనకు బల్బ్ అనేది ఉంటే వస్తువులు కనపడడానికి బల్బ్ అనేది వేసుకుంటాం. మరి ఈ బల్బు డోర్ తీస్తేనే ఎలగాలి కాబట్టి, డోర్ వేసినప్పుడు ఈ బల్బే ఎలగకూడదు కాబట్టి డోర్ స్విచ్ ఒకటి పెట్టుకుంటాం అనమాట. ఈ డోర్ స్విచ్ అనేది మనం ఒకటి పెట్టుకుంటాం. ఈ బల్బ్ అనేది మనం ఎంత బల్బు వాడతాం అంటే సుమారుగా ఒక 10 వాట్, అంటే 10 వాట్, 12 వాట్, 15 వాట్ అలా వాడుకోవచ్చు. 10 వాట్ బల్బు అంటే మనకి వెలుతురు కోసం ఎక్కువ అవసరం లేదు కాబట్టి 10 వాట్ బల్బు వాడతాం. ఇది ఏంటంటే ఈ 12, ఈ 14 అలా మనకి ఈ బల్బులు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఏసీ సప్లై 220 వోల్ట్స్ మీద పనిచేస్తాయి. అలాగే డీసీ బల్బులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అన్నమాట. అది మనకి 10 వాట్ బల్బులు అయితే మనకు సరిపోతాయి కాబట్టి ఆ వెలుతురు కోసం మనం ఈ 12, ఈ 14 అనేవి ఇలా మనం ఆ బల్బు అంటే అక్కడ ఉన్న స్క్రూ టైపా, హోల్డర్ టైపా, దాన్ని బట్టి మనం ఈ బల్బులు అనేది వాడడం జరుగుతుంది. అలాగే మరి ఈ బల్బుకి ఈ డోర్ స్విచ్ సేఫ్టీ, మనం డోర్ ఓపెనప్పుడు ఎరుగుతాకి వేసుకున్నాం. అలాగే ఈ బల్బు పెట్టుకోవడానికి మనకి సాకెట్ అనేది, అంటే బల్బు హోల్డర్ అనేది కావాలన్నమాట. హోల్డర్ అంటే బల్బు పెట్టుకునే హోల్డర్ అనమాట. ఈ బల్బు హోల్డర్ కూడా మనం బల్బు హోల్డర్ అనేది ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ వరకు మనకి ఈ సెక్షన్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ సెక్షన్ అంటే మనం కూలింగ్ అయిన తర్వాత మనకు ఒక సర్టన్ టెంపరేచర్ వచ్చాక ఆగిపోవడానికి మనం ఏం చేస్తామంటే థర్మోస్టాట్ అనేది ఒకటి వాడతాం. ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే, మనం థర్మోస్టాట్ కంట్రోల్ అనమాట. అంటే మనం ఇప్పుడు ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్కి ఒక రెగ్యులేటర్ వేస్తాం. ఆ రెగ్యులేటర్ అంటే మనం బాగా ఫుల్లో పెడితే చలి వస్తుంది కాబట్టి ఎక్కువ బాగా స్పీడ్ తిరగకుండా ఉండడానికి కొంచెం స్లో అంటే 1, 2, 3, 4, 5 అట్ట మనం మనకి ఎంత గాలి సరిపోయిద్ది అనుకుంటే అలా ఎలా పెడతామో, ఇక్కడ మనం కంప్రెషర్ కూసేపు రన్ అయ్యి ఆగిపోయి లోపల టెంపరేచర్ మెయింటైన్స్ చేయడానికి ఈ థర్మోస్టాట్ వాడతాం. అంటే లోపల మన టెంపరేచర్ మన ఫ్రీజర్ బాక్స్లో ఒక -5 degrees, -10 degrees వస్తే మనకు సరిపోద్ది అన్నప్పుడు మనం అంతే పెట్టుకోవడం. లేకపోతే మనకి 0 degrees అలా ఆ టెంపరేచర్ రాగానే ఏమవుతుందంటే ఈ కంప్రెసర్ సప్లై అనేది ఈ థర్మోస్టాట్ ఆపేస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇందులో థర్మోస్టాట్లో టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది కాబట్టి మనం ఆ టెంపరేచర్ సెన్సార్ ద్వారా మనం కూలింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి థర్మోస్టాట్ అనేది మనం వాడటం జరుగుతుంది అనమాట. ఇలా ఈ పార్ట్లు అంటే మనకి సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో నాన్ ఇన్వర్టర్లో ఉండేవి ఈ పార్ట్లు ఉంటాయి అన్నమాట. మొత్తం ఉండే పార్ట్లు ఇవేనండి. ఇక మిగతా అన్నీ కూడా వెజిటేబుల్ ట్రేలు, చిల్లర్లు అవన్నీ కూడా ఉన్నా లేకపోయినా ఈ రెఫ్రిజిరేటర్ పనిచేయడానికి ఈ పార్ట్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ఈ పార్ట్స్తో మీరు ఒక రెఫ్రిజిరేటర్ని అసెంబుల్ చేయొచ్చు. అలాగే అసెంబుల్ చేయడం వస్తే రిపేర్ చేయడం కూడా మీకు ఎంతో ఈజీ అవుతుంది. అదంతా కూడా మనం నేర్చుకుంటే వచ్చింది అనమాట. ఇది ఫ్రెండ్స్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో ఉండే స్పేర్ పార్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.